హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెసిపీ విత్ ఉషా. ఈరోజు అయితే కాకరకాయ ఫ్రై అనేది చేసి చూపించబోతున్నానండి, చేదు లేకోకుండాను. ముందుగా అయితే కాకరకాయలు తీసుకుని ఆ చివర ఈ చివర కట్ చేసుకుని పైన తొక్క తీసేసుకోవాలి. తొక్క తీసేసుకుని కాకరకాయని 4 భాగాలుగా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక కడాయి తీసుకోవాలి. అందులోకి పలుచగా ఉన్న మజ్జిగ పోసుకోవాలి. మజ్జిగ పోసుకొని కాస్తంత రాళ్ళ ఉప్పు వేసుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయలు ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఆ కడాయిని పెట్టుకుని ప్లేట్ మూతేసుకోవాలి. ఒక పొంగు వస్తే సరిపోతుందండి కాకరకాయలు అనేవి, లేదంటే మెత్తగా ఉడికిపోతాయి. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ తీసుకుని 2 స్పూన్లంత వరకు ఎండు కొబ్బరి, 15 ఎండుమిరపకాయలు, 4-5 రెబ్బల చిన్నులపాయలు వేసుకోవాలి. అందులోకి 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులు, 2 స్పూన్లు పుట్నాల పప్పు వేసుకోవాలి. కాస్తంత ఉప్పు. మిక్సీ జార్కి మూత పెట్టుకొని మెత్తని పౌడర్ లాగా చేసుకోవాలి. ఇలా మెత్తని పౌడర్ లాగా చేసుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడైతే కాకరకాయలు చల్లారిపోయినాయి. ఇవి గట్టిగా వాటర్ అనేది లేకుండా పిండేసుకోవాలి. వేరే ప్లేట్లో వేసుకోవాలి. నేనైతే ఈ కాకరకాయలకి గింజలు అనేవి తీసేస్తున్నాను. మీకు గింజలు ఇష్టమైతే గింజలు అట్టు పెట్టుకోండి. ఇప్పుడైతే కడాయి పెట్టుకొని అందులోకి 5 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని కాకరకాయలు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత అదే ఆయిల్లోకి పోపు దినుసులు వేసుకోవాలి. పోపు దినుసులు వేగిపోయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అనేవి వేసుకోవాలి. ఇవి కూడా ఎర్రగా వేగాలండి. మీడియం ఫ్లేమ్ మీదే పెట్టండి. ఇప్పుడు ఇందులోకి ఒక చిటికెడు పసుపు వేసుకోవాలి. ఉల్లిపాయలు అనేవి ఇలా వేగుతూ ఉండగా 2 రెబ్బల కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇలా ఎర్రగా వేగిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా కాకరకాయలు అనేవి ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు పౌడర్ చేసుకున్నాం కదా, ఆ పౌడర్ కూడా ఇందులో వేసుకొని ఒక్కసారి ఈ ముక్కలకి ఉల్లిపాయలకి పట్టేలాగా ఆ పౌడర్ని ఇలా కలుపుకోవాలి. అంతేనండి, వెరీ సింపుల్గా కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇలా చేసి పెట్టండి, పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. కాకరకాయలు అయితే ఇలా చేస్తే చేదు అనేదే ఉండదండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. నా వీడియో మీకు ఎలా అనిపించింది? నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా పేజీని ఫాలో చేయండి. మరొక రెసిపీతో మీ ముందు ఉంటాను. రెసిపీ విత్ ఉషా.